వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. గత 3 నెలలుగా సమాజహితం కోసం తెలంగాణ రాష్ట్రంలో 2020-2014లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ కులాలను 138 కులాలు ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 26 కులాలను అప్పటి గవర్నమెంట్ ఇవి ఆంధ్ర కులాలుగా భావించి తీసివేసిన ఉదంతం గురించి గత 3 నెలలుగా ఇది 4వ నెల ప్రారంభమైంది. ప్రతి ఆదివారం ఉదయం 7:30 to 8:30 స్పెషల్ డిబేట్లో దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కారణం, రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఒక సమస్యని గాలికి వదిలేశారు అప్పటి ప్రభుత్వాలు, అధికారులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. దాన్ని తెలిసిన ప్రైమ్ 9 వాళ్ళు మమ్మల్ని 26 కులాల జేఏసీ వాళ్ళు మమ్మల్ని సంప్రదించిన తర్వాత ఇది సమాజహితం కోసం చేయవలసిన సబ్జెక్ట్ అని భావించి ప్రైమ్ 9 మేనేజ్మెంట్ ఈ 26 కులాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, కుల సంఘాల పెద్దలు, రిటైర్డ్ జడ్జిలు, అడ్వకేట్లతో, ఎందుకంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఒక 70-80 సంవత్సరాల క్రితం 1920కి పూర్వం ఈ రిజర్వేషన్ని వీళ్ళు పొంది ఈ రిజర్వేషన్ ద్వారా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఉద్యోగం అన్ని రకాలుగా వీళ్ళు ఉపాధి పొందుతూ వస్తున్న ఈ కులాలను ఒక్క పెన్నపోటుతో జీవో నెంబర్ 3తో 14/8/2014లో ఈ తీసేసిన ఉదంతం మీ అందరికీ తెలిసిందే. ఆనాటి నుండి ఈనాటి వరకు సుదీర్ఘ ప్రయాణం చేశారు వీళ్ళు. కోర్టుని అప్రోచ్ అయ్యారు, న్యాయం జరగలేదు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఇంకా పెండింగ్ ఎట్ సుప్రీంకోర్టు. ఏదేమైనా ఎవరు వీళ్ళకి న్యాయం చేసేది, ఎవరు దీన్ని పట్టించుకుంటారనే తరుణంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రానే వచ్చింది 2024లో. ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పిసిసి అధ్యక్షవాదాలో రేవంత్ రెడ్డి వీళ్ళకు ఒక మాట ఇచ్చారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది, అప్పటి ప్రభుత్వ అధినేత వీళ్ళని తీసేయటం దారుణం, రాజకీయ కుట్రకోణంతో తీసేశారు. కాబట్టి కులాలను మార్చే చరిత్ర ఎవరికీ లేదు, కులాలు అలాగే ఉన్నాయి. కానీ బీసీ రిజర్వేషన్ని తీసివేశారు. ఎందుకంటే పుట్టిన కులంలో ఆ కులంలోనే చనిపోతాడు ఏ మనిషి అయినా, కులాలు అలాగే ఉంటాయి ఏ కులమైనా. కానీ ఈ బీసీ కులాలలో ఉన్న ఈ 26 కులాలను ఆ రిజర్వేషన్ తొలగించటం వల్ల రేపు నేను ఫలానా కులం అని చెప్పుకోవడానికి ఫలానా రిజర్వేషన్ పొందాలి అంటే గవర్నమెంటే సర్టిఫికెట్ ఇవ్వాలి, ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ. కానీ ఈ రిజర్వేషన్ తీసేయటం వల్ల ఈ కులం అలాగే ఉంది, కానీ రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, హెల్త్ ఉండదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేనికి వెళ్ళినా ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండేటరీ. అది లేకపోతే ఇప్పుడున్న ఈ సమాజంలో మనకున్న చట్టాలలో ఆ రిజర్వేషన్ పొందే అవకాశం ఉండదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచారో, ఏ రిజర్వేషన్ అయితే రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి వచ్చిందో బీసీ కులాలకు, నా కులం ఇదని చెప్పుకోవడానికి ఉంది. కానీ అక్కడ రిజర్వేషన్ లేకపోవటం వల్ల మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఈ 26+1 సెట్టిబలిజ కులాలు ఉన్నాయంటే మనం నిజంగా చింతించవలసిన విషయం. ఏదేమైనా ఒక అడుగు ముందుకేసిన రేవంత్ రెడ్డి ఒక నెల రోజుల లోపులోనే చేరుస్తానని చెప్పడం అందరూ ఆనందపడ్డారు. కానీ దగ్గరగా 20 నెలలు కావస్తుంది. బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది ప్రైమ్ 9 కథనాలతో, వాళ్ళు విచారణ చేశారు. కానీ ఒక విషయం తెలియదు ఏంటంటే 26 కులాలను తీసేటప్పుడు ఏ కమిషన్ లేదు, ఏ విచారణ లేదు, ఒక్క జీవోతో తీసేశారు, ఒక్క రోజులో తీసేశారు. కానీ 11 సంవత్సరాలు పట్టిందా వీళ్ళకి రీస్టోర్ చేయడానికి, రాజ్యాంగపరంగా వచ్చిన హక్కుని రీస్టోర్ చేయడానికి 14 సంవత్సరాలు పట్టిందా? ఇదే ఈ డిబేట్ని మనం గత 3 నెలలుగా అసలు ఏం జరిగింది, ఏ కుట్రకోణం జరిగింది, ఎందుకు తీసేశారు, రాజ్యాంగం ఉల్లంఘన జరిగింది కాబట్టే ప్రైమ్ 9 దీన్ని సమాజహితం కోసం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో కూడా ఒక ప్రైమ్ 9 సమాజంలో ఏం జరిగినా కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఆ తరుణంలోనే ఈ 26 కులాల +1 ఈ చర్చను చేపడుతూ వస్తున్నాం. ఈరోజు మన స్టూడియోలో ఫోన్ ఇన్లో, జూమ్లో 26 కులాల జేఏసీ ప్రతినిధులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ పూర్తయింది. బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చి త్వరగా వీళ్ళని కలపాలనేది వాళ్ళ వాదన. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ డిస్కషన్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీరు కూడా మా స్క్రీన్ పై నెంబర్లకు ఫోన్ చేసి మీ సమస్య మా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేయచ్చు. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. గొల్లు బాబురావు గారు
వైస్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర 26 బీసీ కులాల జేఏసీ. నమస్కారం బాబురావు. అలాగే చింతల వెంకటప్పారావు గారు 26 కులాల కోశాధికారి తెలంగాణ రాష్ట్ర 26 బీసీ కులాల జేఏసీ. నమస్కారం అప్పారావు. అలాగే జూమ్లో అందుబాటులో ఉన్నారు సోరా బాలకృష్ణ గారు, ఎక్స్ సివిల్ సర్వెంట్ ఐఏఎస్. నమస్కారం బాలకృష్ణ గారు. నమస్కారం. మీది మ్యూట్లో ఉన్నట్టుంది, మీది మ్యూట్లో ఉంది. రైట్. ఓకే. అలాగే మనకి ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు బోడేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర 26 కులాల జేఏసీ. నమస్కారం శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్కారం సార్. మీ వాయిస్ కొంచెం క్లియర్ ఉంది, కొంచెం వినపడుతుందా? సార్ క్లియర్ కనిపిస్తుంది. రైట్. చెప్పండి శ్రీరామచంద్రమూర్తి గారు. గత 11 సంవత్సరాలుగా నిర్విరాయంగా 26 కులాల జేఏసీ తరపున ఎక్కని గడపలేదు, తిరగని ఎమ్మెల్యే లేడు, మంత్రులు లేరు, ఎక్కడికైనా తిరుగుతూనే ఉన్నారు. కానీ మీరు మీ ప్రయత్నం ఏమీ జరగలేదనే చెప్పాలి. కానీ మీ శ్రమకు మాత్రం ఈ రోజున ప్రైమ్ నైన్ మీ సమస్యను గుర్తించి మీ యొక్క విన్నపాన్ని మన్నించి 26 కులాల జేఏసీ తరపున మీరు ఇచ్చిన విన్నపాన్ని మన్నించి మేము 26 కులాల గురించి ఈ పోరాటాన్ని గత 4 నెలలుగా మొదలుపెట్టాం. ఒక అడుగు ముందుకేసిన తెలంగాణ ప్రభుత్వం మీకు న్యాయం చేయాలని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంకా అక్కడక్కడ కూడా ఎవరికో ఏదో న్యాయం జరుగుతుంటే ఎవరికేదో మాకు అన్యాయం జరుగుతుందని అక్కడక్కడ వినపడుతున్నా కూడా రాజ్యాంగబద్ధంగా ఉన్న ఈ రిజర్వేషన్ని తిరిగి పొందాలి. కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు ఈ 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా మీ యొక్క కార్యాచరణ ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ ఆలోచన? ముందుగా నమస్కారం అండి. అలాగే ప్రైమ్ నైన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. చెప్పండి. ముఖ్యంగా చెప్పాలంటే సార్, మేము గత 10 ఏళ్ళుగా పోరాటం చేయడం ఏంటంటే మాకు మేముగా చేయడం జరిగింది. ఎప్పుడో ఎవరో ఒకరు మాకు సాయం నిలబడడం తప్ప పెద్దగా చెప్పుకునేందుకు ఎవరు రాలేదు. కాకపోతే ఈ విషయాన్ని వెలుగులోకి తేవడం అనేది అయితే మేము గత 10 ఏళ్ళుగా వెనకబడ్డామనే చెప్పొచ్చు. అంటే అంత దేనిగా మేము ఎందుకు రాలేదు అంటే మాకు ఎక్కడ కూడా అంత అండదండలు ఏమీ లేవు ఇక్కడ ఈ రాష్ట్రంలో వచ్చేటప్పటికి. ఎప్పుడో అనాదిగా 50-60 ఏళ్ళు 70 ఏళ్ళుగా పొట్టకూటు కోసం వచ్చినటువంటి ఈ కులాలు ఇక్కడ స్థిరపడ్డాయి. సో ఇక్కడ ఏంటంటే రాజకీయంగా కానీ ఎటువంటి ప్రాతినిధ్యం లేదు ఈ కులాల్లో ఏ ఒక్కరికి కూడాను. సో దానివల్ల ఏంటంటే పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ 11వ సంవత్సరం వచ్చేటప్పటికి ఏంటంటే మీ ఛానల్ ద్వారా మా ఇష్యూని బయటకు తీసుకొచ్చి ప్రజానీకాన్ని తెలియజేసేటట్టు ఈ జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేటట్టు మీరు ప్రయత్నం చేయడం అనేది నిజంగా మా 26 కులాల యొక్క అదృష్టంగానే మేము భావిస్తున్నాం సార్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ఇన్ని సంవత్సరాలు మేము పోరాటం చేశామో ఇటు ప్రభుత్వంతో కానీ అటు న్యాయపరంగా సుప్రీంకోర్టులో కానీ మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా వచ్చేటప్పటికి ఏంటంటే గత ప్రభుత్వం మారినప్పుడు మాకు గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కానీ మాకు జరిగిన అన్యాయానికి మళ్ళీ న్యాయం చేస్తాము, కరెక్షన్ చేస్తాము అని చెప్పడం అయితే చాలా సందర్భాల్లో అప్పుడు కేటీఆర్ గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ లేకపోతే చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన వారు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క రోజు కూడా దాన్ని ఆ హామీని నిలబెట్టుకోలేదు వాళ్ళు. దాని తర్వాత 2023 ఎన్నికల్లో వచ్చేటప్పుడు మన రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభల్లో కూడా పిసిసి అధ్యక్షుడిగా తర్వాత అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఆయన ఇచ్చినట్టు హామీ ఏంటంటే ఈ 26 కులాలకు జరిగిన అన్యాయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని న్యాయం చేసి వీళ్ళకి న్యాయం చేస్తాం ఈ కులాలన్నిటికీ. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే వీళ్ళకి ఈ తప్పిదాన్ని మళ్ళీ మేము సరిచేస్తామని చెప్పేసి ఆ హామీ ఇవ్వడం, ఆ హామీ మూలంగా మేమందరం కూడా మా యొక్క ప్రజానీకం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ సమర్థిస్తూ మేము ముందుకైతే వెళ్ళడం జరిగింది. అదే రకంగా ఏంటంటే మేము ఆ రోజు చెప్పాలంటే బహిరంగంగానే మేము కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 26 కులాల వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకూడదని చెప్పేసి ఒక అల్టిమేటం జారీ చేసినట్టు కూడా చేయడం జరిగింది. అంతటి యొక్క మేము సాహసం చేసాం నిజం చెప్పాలంటే. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట డెఫినెట్ గా నిలబెట్టుకుంటారు. యువ నాయకుడు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వస్తున్నారు, చాలా ప్రజాభిమానం వ్యక్తిగా మేము అప్పట్లో గమనించి మేము ఖచ్చితంగా ప్రతి ఒక్క కులానికి కుల సంఘాల వాళ్ళకి మేము చెప్పాం
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా వీఆర్ఎస్ మాటలు నమ్మకూడదు, ఇంకే పార్టీ వెనక వెళ్ళకూడదు. కాంగ్రెస్ పార్టీ గెలిచేది అదే, వచ్చేది అదే. సో మనకి మళ్ళీ మన హక్కుని మనకి ఇచ్చేది కూడా అదే పార్టీ అని చెప్పేసి మనం అసలు నిర్ద్వందంగా మేమైతే చెప్పడం జరిగింది. అదే రకంగా మా ప్రజానీకంతో కూడా నడవడం జరిగింది. మీకు జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే అలాంటి అనుభవాలు మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇది జరిగిన తర్వాత ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుంటారని ఇప్పటికీ మేము చాలా నమ్మకంతో ఉన్నాం. దాని అదే విధానంలో అదే పద్ధతిలో కూడా ఏంటంటే ఇవాళ బీసీ కమిషన్ ని ఏర్పాటు చేసి బీసీ కమిషన్ ద్వారా విరతులు తీసుకొని ఈ యొక్క దీని మీద మేము చర్యలు చేపడుతున్నాము అని చెప్పేసి చెప్పడం. మొట్టమొదటిలో చెప్పాలంటే ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటిలోనే ప్రజాభవన్లో ప్రజావేదిక ద్వారా మేము మళ్ళీ మా యొక్క వినతి ఇచ్చాం. దాని తర్వాత మిగతా మంత్రులు కూడా మాకు చాలా మంది అయితే ఇప్పుడు ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఇప్పటికీ చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ ముందు ఏంటంటే అంటే కమిషన్ ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో కమిషన్ చేపడుతున్న ఈ యొక్క నిర్ణయాన్ని చాలా మంది స్థానిక కులాలు అటు దాన్ని తప్పుపట్టడమో లేకపోతే ఎలా కలుపుతారనడం అని జరుగుతుంది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వీక్షలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కులాలని కొత్తగా తెచ్చి ఈ రాష్ట్రంలో కలపడం జరగట్లేదు. మీరు కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు, కొత్తగా కలపడం రిజర్వేషన్ ఈ కులాలు ఏవి కూడా కొత్తగా రిజర్వేషన్ అడగట్లేదు. ఈ కులాలు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినవి, తెలంగాణలో అనాదిగా ఉన్నటువంటి కులాలే ఇది. కొత్తగా ఎక్కడి నుంచి వచ్చి మేము రాష్ట్రం నుంచి వచ్చాము మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని అడిగే కులాలు అయితే ఏమీ లేవు. ఇక్కడ చిన్న ఇంట్రాప్షన్ శ్రీరామచంద్రమూర్తి గారు, ఇక్కడ బీసీ ప్రజానికం కానీ బీసీ మేధావులు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు రిజర్వేషన్ కొత్తగా అడగట్లేదు, పాత రిజర్వేషన్ ప్రకారం మీకు రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడే ఇవ్వకపోతే అక్కడే ఇవ్వకపోతే ఎక్కడికి పోతారు వీళ్ళు? అదే ఎక్కడికి పోతామనడానికి పోవడానికి ఇక్కడ స్థానికత ఏర్పరచుకున్నటువంటి ఇంకా పోవడానికి ఎక్కడ పోతారు? ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే ఆ రోజు కూడా గత ప్రభుత్వం తీసుకున్నది ఏంటి, ఈ కులాలు తెలంగాణ కాదన్నారు. తెలంగాణ ఉన్న వాళ్ళు తెలంగాణ కాకపోతే ఏ రాష్ట్రం వల్ల అవుతారు? కరెక్ట్. అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కులాలని ఏమైనా ఉన్నాయా? అసలు తెలంగాణలో ఎవరైనా ఎవరికైనా తెలుసా పని? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అన్న పరిస్థితి ప్రతి దగ్గర ఉంది, ఒక తెలంగాణలో కాదు. అలాంటప్పుడు తెలంగాణ కులాలు కాదు కలపకూడదు అనేది నినాదం అయితే కరెక్ట్ కాదు. వీటిలో మేధావులు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే కొత్తగా కలపమని రిక్వెస్ట్ చేసిన కులాలు కూడా కాదు ఇవి. ఇంకా డీప్ గా మీరు స్టడీ చేస్తే జీవో నెంబర్ 3 ద్వారా 2014 ఆగస్టు 14న తీసేసినటువంటి ఈ కులాలు జీవో నెంబర్ 3 ద్వారా మళ్ళీ జీవో నెంబర్ 16 ద్వారా 11 మార్చి 2015లో ఈ కులాలన్నింటినీ కూడా బీసీ జాబితాలో కలిపేశారు. ఇప్పటికీ కూడా తెలంగాణ బీసీ జాబితా మీరు చూస్తే 112 కులాలు ఉండవు. తెలంగాణ బీసీ జాబితాలో 138 పాత కులాలు ప్లస్ కొత్తగా తీసుకున్న 16 కులాలు అన్ని మీకు కనిపిస్తాయి. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే జియో నెంబర్ 16 ద్వారా అంటే జియో నెంబర్ 3లో తీసేసిన కులాన్ని జియో నెంబర్ 16లో యాడ్ చేశారు, కానీ మాకు బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. సో బీసీ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి మేము మా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ అంతే. ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయాల్సింది ఏంటంటే కొత్తగా కలపాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ జియోలో ఇవాళ మీరు బీసీ లిస్ట్ తీస్తే ఆ జాబితాలో మొత్తం ఈ కులాలు ఉంటాయి. కాకపోతే ఈ కులాలకి బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఆ సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ సర్టిఫికేట్ ఇప్పించండి అని చెప్పేసి మేము న్యాయపరంగా పోరాడుతున్నాం తప్ప ఇవాళ కమిషన్ కూడా మన జరిగిన సరైన విచారణలో కూడా మేము డిమాండ్ చేసింది అది ఒకటే. శ్రీరామచంద్రమూర్తి గారు, రాష్ట్రం విడిపోయింది ఇంచుమించుగా 1920కి పూర్వం నుంచి ఇక్కడ తెలంగాణ భూభాగంలో ఉంటూ ఇక్కడే స్థిర నివాసం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మన రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చాయి. 371D ఆర్టికల్ నెంబర్ 14, ఆర్టికల్ నెంబర్ 15, ది ఆల్ 3 ఆర్ అప్లికేబుల్ ఫర్ ఎవరైనా స్థానికత వచ్చిన తర్వాత ఆ రిజర్వేషను మీ వరకు వస్తే 26 కులాలకి మీకు బీసీ రిజర్వేషన్ కొన్ని సంవత్సరాలుగా ఉంది కాబట్టి రాష్ట్రం విడిపోయినంత మాత్రాన మా రిజర్వేషన్ కోల్పోకూడదనేది మీ వాదన. 2, ఒక్క నిమిషం బైఫరికేషన్ యాక్ట్లో కులాలని విడదీయమని కులాలలో అదే బీసీ రిజర్వేషన్లు తీసేయమని బైఫరికేషన్ యాక్ట్లో లేదు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇది నిజంగా ఒక సమస్యగా తయారవదా ఈ విధంగా చేస్తే? సార్ ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్ ని కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే 2014లో 1 ఆగస్టు 2014న బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మెంబర్ సెక్రటరీ గారు ఒక రికమెండేషన్ పంపించారు, ఒక నోట్ పంపించారు.
అదే మెంబర్ సెక్రటరీ గారు మళ్ళీ సెప్టెంబర్ లో ఒక నోటు పంపించారు. ఓకే ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్ కూడా అప్లికబుల్ ఏం కాదు ఇక్కడ. ఓకే మెంబర్ సెక్రటరీ ఎవరైతే పంపించారో అదే మెంబర్ సెక్రటరీ మళ్ళీ కరెక్షన్ చేసి పంపించినప్పుడు కరెక్షన్ చేసిన దాన్ని జీవో నెంబర్ 16 ద్వారా కరెక్షన్ అమెండ్మెంట్ చేసేశారు. ఓకే సో ఇక్కడ యాక్ట్లు కూడా మనం ఆర్టికల్ కూడా చూడాల్సిన అవసరం లేదు. బైఫర్కేషన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ ఇక్కడ ఇంపాక్ట్ అయితే ఉండదు సార్. సో ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైనా బీసీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు వీటిని కలపకూడదు అంటే కలపకూడదన్నా లేదు, ఆల్రెడీ కలిపేసే ఉంది జాబితాలో. ఓన్లీ మా డిమాండ్ సర్టిఫికేట్ ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం. అయితే దీని మీద మేము ఏం పోరాడుతున్నాం అంటే ఇవాళ ప్రభుత్వంతో కానీ ముఖ్యమంత్రి గారితో కూడా ఇవాళ మేము కొద్ది రోజుల్లో మేము ముఖ్యమంత్రి గారితో పర్సనల్ గా మేము కలుపుతాము. మా డిమాండ్ సార్ మీరు ఇచ్చిన హామీ 4 రోజులు అన్నారు, ఇక్కడ 1.5 సంవత్సరాల పాటు గడిచిపోయింది. సో ఖచ్చితంగా మమ్మల్ని చేయకపోతే మళ్ళీ ప్రజలు మీ ప్రభుత్వాన్ని కూడా నిందించాల్సిన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మేము చెప్పబోతున్నాం. అలాగే ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము మాట్లాడుతూనే ఉన్నాం, ప్రతి ఒక్కరు సంప్రదిస్తున్నాం. మా డిమాండ్ నుంచి ఇంకా తీవ్రం చేయడానికి మా యొక్క జేఏసీ ముందుకైతే నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఓకే, శ్రీరామచంద్రమూర్తి గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. బాబురావు గారు చెప్పండి, మీరు 26 కులాల రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇంచుమించుగా 11 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేశారు. గత 3 నెలలుగా ప్రైమ్ 9 మీరు మమ్మల్ని సంప్రదించాక మీ సమస్యని మొత్తం ఒక్కసారి చూపించాలి, సభ్య సమాజానికి చూపించాలి, ప్రభుత్వాలకి మంత్రులకి ఏం జరిగింది. ఇందాక శ్రీరామచంద్రమూర్తి గారు ప్రధాన కార్యదర్శి ఏమంటారంటే జీవో నెంబర్ 3 తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ మెంబర్ సెక్రటరీ మళ్ళీ కొన్ని కులాలని కలపాలని చెప్పేసి ఇచ్చారు, కానీ దాన్ని పక్కన పెట్టి జీవో నెంబర్ 3ని అలాగే ఇంప్లిమెంట్ చేసి జీవో నెంబర్ 16 కూడా ఇచ్చారు. కులాలు అలాగే ఉన్నాయి, కులాల పేరు ఎవరో మార్చలేదు, కానీ రిజర్వేషన్ కోల్పోయారు, గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? ముందుగా మీ ప్రైమ్ 9 వారికి పట్టుదలతో మా 26 కులాల కోసం ఇంత కృషి చేసినందుకు ధన్యవాదాలు. ఈరోజు చూసుకుంటే మాకు మొత్తం జరిగేదంతా అన్యాయమే జరుగుతుంది. ఎన్ని పార్టీలు వచ్చినా ఏం చేసినా కూడా. ఈరోజు కూడా పేపర్లో చూస్తే పార్టీలు వాళ్ళ రిజర్వేషన్ల కోసం 42% పదవుల కోసం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీలు కృషి చేస్తున్నారు, కానీ 26 కులాలను తీసేశారు, వాళ్ళని బీసీలో కలపాలా అన్న ఇదైతే ఎక్కడా కనపడతలా. వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళ దీనికోసం అయితే ఎంతో పెద్ద ఘనకార్యం సాధించిన వాళ్ళకి వెళ్ళి మీ జీవో చేసాం అది చేసామని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి రేవంత్ రెడ్డి గారికి ఈ 26 కులాల విషయం గుర్తు రాలేదే? మరి మీ ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ఇబ్బంది పడతా అందరితోటి ఈ రిజర్వేషన్లు కోల్పోయి, స్కాలర్షిప్లు పోయి, సర్టిఫికెట్లు లేక, సీట్లు కోటా పోయి, మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు పోయి మరి బాధపడతా ఉంటే ఆయనకి ఇట్లాంటి వాటి గురించి అయితే చేయలేదు. చెప్పడం మాత్రమేమో కూకట్పల్లిలో చెప్పారు, మీకు ఎందుకు నేను 4 రోజుల్లో చేసేస్తానన్నారు. ఆ హామీలో అవన్నీ మరి ఏమైపోయినా అర్థం కావట్లేదు. మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఏం చేసినా కూడా చెవిటోడి ముందు శంకుదినట్టే కనపడుతుంది, కానీ వీళ్ళకి ఎవరికి రాజకీయ నాయకులు ఇది అవ్వట్లేదు. మన ఢిల్లీలో కూడా సుప్రీంకోర్టు కూడా చేసాము, చేద్దాం అంటున్నారు. రామ్మోహన్ నాయుడు గారికి కూడా చెప్పాము మేము, సెంట్రల్ మినిస్టర్ గారికి. ఆయన ఏదో సానుకూలంగా మాట్లాడారు, చేపిద్దామని అంటున్నారు. అందరి దగ్గరికి కలుస్తున్నాము అవకాశం ఉన్నంత వరకు. మరి ఇక అంతా చూడాలి, ఇక రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడనేది చూస్తున్నాం. మేమైతే పోరాటం ఆపం, కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. ఇది అయ్యే వరకు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలని చూస్తాము. బీజేపీ నుంచి కూడా లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కూడా గట్టిగా పట్టుదలతో ఉన్నారు. త్వరలో ఒక పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలనుకుంటున్నాం. దాని గురించి కూడా వాళ్ళు సానుకూలంగా ఉండి బీజేపీ నుంచి కూడా బాగా సపోర్ట్ వస్తుంది మాకు. నెక్స్ట్ ఎలక్షన్కి మా కార్యాచరణ మేము చూసుకుంటాం. ఇక అంతా రామారావు చెప్పండి, మీరు ఒక ఐఆర్ఎస్ క్యాండిడేట్ విఆర్ఎస్ తీసుకున్న తర్వాత అంతకుముందు గతంలో ఫార్మర్ ప్రిన్సిపల్ కమిషనర్ ఫర్ కస్టమ్స్ అండ్ జిఎస్టీ అండ్ ఫౌండర్ ఆఫ్ ఉత్తరాంధ్ర పార్టీకి ఫౌండర్గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ 26 కులాల గురించి మీకు ఏదైతే కళింగ సామాజిక వర్గానికి చెందిన మీరు పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు 1 నెల రోజుల్లో చేస్తానని, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇంకా పెండింగ్ ఎట్ గవర్నమెంట్లోనే ఉంది. ఏమంటారు దీని గురించి? నమస్కారం సత్యనారాయణ గారు. నేను రిటైర్మెంట్ అయ్యాక చాలా మంది అడిగారు యూ జాయిన్ ద ఎనీ లైవ్ డిబేట్ అని, కానీ నేను ఫస్ట్ టైం ఐఎమ్ టేకింగ్ ఏ జూమ్ మీటింగ్ విత్ ఏ ప్రెస్. రైట్, థ్యాంక్ యూ. ఎందుకంటే సత్యనారాయణ గారు ప్రైమ్ 9లో సామాజికంగా పనికొచ్చేవన్నీ చేస్తున్నారు. బేసికల్గా ఈ 3 నెలలుగా మీరు యు ఆర్ డూయింగ్ దిస్ లైవ్ డిబేట్. రైట్ సార్. ఈ స్పీకర్స్ ముఖ్యంగా మనకి శ్రీరామచంద్రమూర్తి గారు జనరల్ సెక్రటరీగా వారు చేస్తున్నారు. అలాగే
మన ఆళ్ల రామకృష్ణ గారు కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు. గొల్లు బాబురావు గారు ఇప్పుడు మన స్పీకర్లు ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ వాదంలో ఏంటంటే ఉత్తరాంధ్ర వాళ్ళు బయట వారనే ఒక వాదం తీసుకొస్తున్నారు. బాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే బాలకృష్ణ గారు. మీరు ఎక్స్ సివిల్ సర్వెంట్, ఐఏఎస్ అనేక ప్రభుత్వంలో సేవలు అందించారు. మీరు ఈ కళింగ సామాజిక వర్గానికి చెందిన మీరు అనేక రకాలుగా ఈ కోర్టు కేసు విషయంలో కానీ సుప్రీంకోర్టు కేసు విషయంలో కానీ అనేక పోరాటాలు చేస్తూ ఒక ఐఏఎస్, ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్గా మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ కళింగ కులమే కాదు, 26 కులాలకు తరపున. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంక రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది బాల్ పెండింగ్ అట్. ఇంక రేవంత్ రెడ్డి గారి కోర్టులో ఉంది. అవును. ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? ఏంటి మీ కార్యాచరణ? ఏం లేదండి. అంటే ఒకటండి, ప్రభుత్వం అనేది తనంతల తనగా ఒక చర్య తీసుకోగలిస్తే బాగుంటదండి. ప్రభుత్వం కానీ చర్య తీసుకోపోతే ఈ విషయం అనేది ఎప్పటికీ తెలియ విషయం కాదండి. ఇది రైట్. ఈ విషయం మనకి అర్థం అవ్వాలి. రెండోది ఏంటంటే ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదో చెప్పలేకపోతుందండి. మూడోది ఏంటంటే ఈ కులాలనేవి గత దశాబ్దాలుగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కానీ చాలా సర్వీసెస్ చేసేయండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఉదాహరణతో మనకు అర్థం అవుతుంది. పాత రోజుల్లో మీకు ఎప్పుడైతే మీకు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫార్మ్ అయిన తర్వాత కానీ ఫార్మ్ అవ్వక ముందర నుండి కానీ మనకి ఆ రోజుల్లో కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రోజుల్లో శ్రీకాకుళం నుండి ఒక వ్యక్తి హైదరాబాద్కి రావాలంటే కనీసం 30 గంటలు పట్టేదండి. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే కదా. అలాంటి రోజుల్లోన ఒక ఎమ్మెల్యేకి గాని లేకపోతే అక్కడ ఉన్న ఒక భూస్వామికి గాని లేకపోతే ఒక వ్యక్తికి గాని ఒక పని మనిషి కావాలంటే, ఒక వర్కర్ కావాలంటే శ్రీకాకుళం మీద ఆధారపడేవాళ్ళండి. వాళ్ళని వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా బాబు ఇక్కడ తీసుకురా మాకు ఉపయోగపడతాడని చెప్పాలి. లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావాలి, ఒక గొర్రెలు కాయడానికి కావాలి, ఒక ఇంటికి పని మనిషి కావాలి, ఒక వంట మనిషి కావాలి. వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారండి? ఈ రకమైన అంటే ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ జాబుల కోసం మైగ్రేషన్ వచ్చిన వాళ్ళే మైగ్రేషన్ అనుకునే మన ఒక థాట్ ప్రాసెస్ నుండి బయటకు రావాలి. మనం అర్థం చేసుకోవాలంటే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో ఫిజీ తీసుకెళ్లారండి, సురినామ్ తీసుకెళ్లారండి, ట్రినిడాడ్ టొబాగో తీసుకెళ్లారు, చాలా దేశాలను తీసుకెళ్లారు, దక్షిణాఫ్రికా తీసుకెళ్లారు. వాళ్ళకి వాళ్ళ ఇది సిటిజన్షిప్ ఇవ్వకుండా మానేయలేదు. వాళ్ళు ఎవరిని థర్డ్ గ్రేడ్ సిటిజన్ గా చూడలేదు. వాళ్ళకి ఏవైతే సదుపాయాలు ఆ దేశంలో ఇస్తున్నాయో వీళ్ళకి డినై చేయలేదు. కేవలము తెలంగాణ ప్రభుత్వం మాత్రమే తొందరపాటుతోని సీక్రెసీలో ఇలాంటి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటి ఇప్పటివరకు అర్థం కాలేదండి. ఈ విషయంలో ఏంటంటే ప్రభుత్వ స్వర లేకపోతే మనకి రెండండి. ఒకటేంటంటే మనము కోర్టు ద్వారా వెళ్ళొచ్చు, కానీ కోర్టు ద్వారా ఇప్పుడు ఆల్రెడీ 11 సంవత్సరాలుగా కోర్టు ద్వారా కోర్టులోని కేసు నడుగుతుందండి. ఈ కేసు ఇప్పుడు తేలేటప్పటికి ఎప్పుడవుతుంది? ఆల్రెడీ ఒక జనరేషన్ అనేది ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఎన్ని జనరేషన్లు ఎలాగ నాశనం అయిపోతే మనం దాన్ని అలా పెట్టుకుంటూ కూర్చుంటాం. అయినప్పటికీ కూడా గత 3-4 నెలల నుండి చాలా కమిటీలు వేశారు. ఒక కమిటీ కాదు, ఈ కమిటీలో అన్ని కమిటీల్లో ఇంచుమించు నేనే 4 సార్లు కమిటీకి వెళ్ళాను. ఆ కమిటీలో 4 సార్లు చెప్పాల్సింది క్లియర్ గా చెప్పాము. అయ్యా, భారతదేశంలో 1000 కులాలు 4,000 కులాలు ఉంటే ఏ కులానికి డినై లేదు, ఎస్సీకి డినై లేదు, ఎస్టీకి డినై లేదు, ఈబీసీకి డినై లేదు. ఓన్లీ ఓబీసీలో ఉన్న ఇంచుమించు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం తీసుకుంటే అందులో కూడా 1000 కులాలకు ఎక్కువ ఉంటే కేవలం 26 కులాల మీదే ఒక రకమైన జియోగ్రఫికల్ జ్యూడిక్షన్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ ఇచ్చేసి సీక్రెట్ గా దాన్ని మళ్ళీ ఇమీడియట్ గా విదిన్ 1 మంత్ లో తప్పు జరిగిందని వాళ్ళే మార్చేసి ఆ తర్వాత జరిగిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ఎస్ ఇది జరిగింది, ఇలా ఉన్నారు అని చెప్పి మీ దగ్గరే డేటా పెట్టుకొని ఈ రోజు మళ్ళీ మన ఈ డేటా ఆ డేటా అడిగినప్పటికీ అన్ని డేటాలు ఇచ్చినప్పటికీ ఇంకా దీన్ని తాత్సారం చేయాల్సిన అవసరం లేదని నా ఒక వినటాన్ని ఈ ప్రభుత్వానికి. అందువల్లంటే ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం ప్రజలను శిక్షించాలనుకుంటే మనం ఏం చేయలేమండి. ప్రభుత్వాలు ప్రజలను శిక్షించకూడదు. ప్రభుత్వాలు మాత్రం ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని చూడాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా దానికి సొల్యూషన్ లేకుండా లేదండి. మనకి ఇచ్చినంత మాత్రాన ఎవరో ఏది ఇబ్బంది పడతారంటే మనకు కొత్తగా ఎవరికి ఇవ్వలేదండి. ఇందులో ఉన్న ఏ కులాన్ని కొత్తగా కలపలేదు. వీళ్ళందరూ అసందర్భంగా ఒక పద్ధతి లేకుండా, ఒక ప్రొసీజర్ లేకుండా, ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లేకుండా కనీసం ఒక ఇంటిమేషన్ ఇలా మీకు తీసేస్తున్నాము అని 10 రోజులు మీరు ఒక పెద్దలనే కలవడానికి ఏదో ఒక మార్గంలో మనకు తోచిన మార్గంలో వాళ్ళని సర్దు చెప్పుకొని ఇది కరెక్ట్ కాదు అని మనం ఒక మాట చెప్పుకోవడం కూడా అవకాశం లేకుండా ఏమాత్రం అంటే ఇప్పుడు మనకి లీగల్ గా కూడా మనకు ఒక పద్ధతి ఉంటుందండి. దానికి ఏంటంటే ఏదైనా ఒక పని చేసే ముందర ఆ వ్యక్తి నోటీస్ ఇవ్వాలి.
ఇవే చెప్తాది. మనకున్న జ్యూరిస్ప్రుడెన్స్లో కానీ, లేకపోతే మనకున్న భారతీయ తత్వశాస్త్రంలో కానీ, లేకపోతే మనకున్న రాజ్యాంగ చట్టంలో కానీ చెప్పేది ఇదే. నేను రాజ్యాంగాన్ని ఫాలో అవును, ప్రాసెస్ ని ఫాలో అవును, నాకు తోచింది నేను చేసుకుంటూ పోతాను, నేను ఇలాగే మీతో బిహేవ్ చేస్తాను, నాకు చేసిందే నేను చేస్తాను, మీరు అన్యాయం పోండి, కోర్టులు పోండి, మీ బాధపడండి, మీ పిల్లలు బాగుపడపోతే మాకు నష్టం లేదు. మీరు మాత్రం హైదరాబాద్ని ఎప్పుడు కూడా మాకు పిలిచినప్పుడు మీరు వస్తే మా ఇల్లు కట్టండి, మా ఆవుల్ని మీరు కాలేయండి, మా ఇంట్లో మీరు అన్నం ఉండండి, మాకు ఈ కావాలంటే మా అపార్ట్మెంట్ కాపలా ఉండండి, ఇలాంటి అన్ని రకాల పనులు చేయించుకొని అన్ని చేయించుకున్న తర్వాత బాబు నువ్వు బీసీ కావు, నువ్వు ఓసీ, నీకేం రాదు అంటే పోనీ ఆ ఓసీ అని అన్నావా చెప్తాను. అంటే ఓసీ అనడానికి నేను అగ్రిమెంట్ చేయట్లేదండి, ఓసీ అని అన్నావా. కానీ మొన్న జరిగిన కుల సంఘంలో మరి కుల సర్వేలో నువ్వు ఏ కులం అని నన్ను తీసుకున్నావు, నువ్వు ఓసీ లేదు, బీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, ఆ కులం పేరే లేదు. ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతారు కింద ఉన్న ఆఫీసర్లు, బాబు నీ కులం పేరే లేదు, నువ్వే కులం అని అడుగుతున్నాడు. అంటే ఏ రకమైన రిజర్వేషన్ వర్తింపకుండా కనీసం అందరికీ ఉంది. అంటే నేను ఒక కులాన్ని ఇప్పుడు కూడా తీసుకుంటున్నాను కేవలము మీకు రిప్రజెంటేషన్ కోసం. ఒక బ్రాహ్మణ్ ఉన్నాడు, ఆయనకి ఆయన పేదోడైతే ఈబీసీ ఉంది, ఒక రెడ్డి ఉన్నాడు పేదోడైతే ఈబీసీ ఉంది, ఒక కమ్మ ఉన్నాడు పేదోడైతే ఈబీసీ ఉంది. కానీ వీళ్ళకి ఈబీసీ లేదు, ఓబీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. ఏంటిది అసలు? భారతదేశంలోన ఒక రాష్ట్రంలో ఈ రకమైన తతంగాన్ని ఏ ప్రభుత్వమైనా చేస్తుందా? చేసిన తర్వాత దీని మీద ఎవరు మాట్లాడలేదు. చూడండి, ఎన్నో రకాలుగా పేదలను ఆదుకుంటాననే పార్టీలు, మేము బీసీల వైపు ఉన్నామన్న పార్టీలు, మేము బీసీల కోసమే పాటుపడుతున్నామన్న పార్టీలు, ఇలా రకరకాలుగా మాటలు చెప్పుకుని ఏ పార్టీ కూడా ఈ రోజు కూడా టేకప్ చేయలేదండి. 26 కులాల్లో ఉన్న పేదలు, హైదరాబాద్ లో ఉన్న పేదలు, వాళ్ళు తనంతలకు తానుగా వాళ్ళు కష్టపడుతూ దీని రోజు ఈ విషయాన్ని కేవలం సమాజంలో చర్చలో ఉంచడానికి చాలా పాటుపడుతున్నారండి. దీని మీద ఎవరండి ఇప్పుడు వస్తున్నారు? ఇంతవరకు నాకు ఒక్క మాట చెప్పండి, ఏ కమ్యూనిస్ట్ వచ్చిందా? నేను అడుగుతున్నా. మొన్న అంటే అడిగితే రాజకీయ పార్టీలకి, మనం రాజకీయ పార్టీ కాదు కాబట్టి వాళ్ళు బాధపడతారు, కానీ రాజకీయ పార్టీకి కూడా ఆలోచన ఉండాలి. వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న బీజేపీ రాలేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న టీడీపీ రాలేదు, కాంగ్రెస్ రాలేదు, వైఎస్ఆర్సీపీ రాలేదు. ఎవరు వచ్చారు అసలు? వీళ్ళకి సపోర్ట్ ఎవరు? ఒక ఇంతమంది ఎన్జిఓలు మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నాము చేయండి, ఒక్క ఎన్జిఓ వచ్చాడా? ఒక మేధావి వచ్చాడా? బీసీలో ఒక మేధావి వచ్చాడా? ఎంతమంది రాజకీయ నాయకులు వీళ్ళ కోసం వచ్చారు? మరి ఏంటి పరిస్థితి ఏంటి అంటే, నేను ఇంత ముందర ఒక మాట చెప్పున్నాను మీతో, ఇది ఒక సమస్య ఉందని గుర్తించలేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. అది అరే సమస్యని గుర్తిస్తే కదా సమాధానం వచ్చేది. ఏదో ఒక మార్గంలో వీళ్ళకి సమాధానం పరచాలి. అది ఇప్పటి వరకు జరగలేదండి. దాని గురించి బాలకృష్ణ గారు ఒకసారి వినండి. ఏపీ నుంచి బీజేపీ కొత్తగా ఎన్నికైన మాధవ్ గారు జూమ్లోకి వచ్చారు. వారు రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి కూడా బీజేపీ కూడా లక్ష్మణ్ గారు కానీ, ఈటల రాజేంద్ర గారు కానీ, తర్వాత ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా 100% అటు కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ 100% సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మీరు ఒక ఐఏఎస్ అధికారిగా రిటైర్డ్, ఒక మాట చెప్పండి. సపోజ్ ఒక పోలీస్ స్టేషన్లో మీ మీద నేను కంప్లైంట్ చేస్తే 41A CRPC నోటీస్ ఇచ్చి దెన్ ఓన్లీ అరెస్ట్ చేయడం కానీ, లేకపోతే రిమాండ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ 26 కులాలు తీసేసినప్పుడు అసలు ఒక నోటీస్ కాదు కదా, మీకు తీసేస్తున్నాను ముందొచ్చు సమాచారం కూడా లేకుండా చేశారు. ఏమంటారు దీన్ని? అదే నేను ఇంతకు మీకు ఇంకొక మాట చెప్పింది ఏంటండి, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. బీజేపీ వాళ్ళు రాలేదు అంటే బీజేపీ వాళ్ళు ఒక మాట చెప్పి పోవడం కాదండి. ఇక్కడ చూడండి, 11 years నుండి ఇక్కడ ఆల్రెడీ సఫరింగ్ ఉంది. 11 years నుండి ఇంకోటి ఏంటండి, వీళ్ళు హెల్ప్లెస్ అండి, వీళ్ళు వాయిస్లెస్ అండి. 11 years నుండి ఇదే కాకుండా వేరే కులాలు అయి ఉంటే, నేను ఇంత ముందర చెప్పిన కులాలు అంటే పాటికి ఎప్పుడూ అయిపోయింది. ఇప్పుడు మీ ఈబీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒక్క వాయిస్ లేదండి. మన భారతదేశం మొత్తం వాయిస్ లేదండి. వాయిస్ లేకుండా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యిందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకండి చేయలేకపోతున్నారు? వాయిస్లెస్ పీపుల్ కి మనం సపోర్ట్ చేయాలి. కానీ అరే ఉన్న బీసీస్ తీసేస్తే నువ్వు కూలోడిగా వాడిని నీకోసమే తెచ్చుకొని నీ ప్రాంతంలో నిన్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు నీకు ఏ నోటీస్ ఇవ్వకుండా సీక్రెసీలో, అంటే అసలు ఇది ఒక సీక్రెసీలో పెట్టాల్సిన వ్యవహారం అండి ఇది. చెప్పండి మీరు, ఇది ఒక సీక్రెసీలో ఉన్న కొన్ని కులాలని ఒక్క పెన్న దెబ్బతోని తీసేసి రోడ్డు మీద పడేస్తే, నేనేమంటున్నానంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే ఈ రకమైన మాటలు చాలా వస్తాయండి. అది కాదు నేను అనట్లేదు. నేనేమంటున్నానంటే ఏంటి అసలు దీనికి ఏ డైరెక్షన్ వచ్చి బీజేపీ గవర్నమెంట్ నుండి, సెంటర్ నుండి ఏ డైరెక్షన్ వచ్చింది? నువ్వు ఏ రకంగా తీసేసావు వీళ్ళని? నువ్వు ఏ రకంగా నాకు ఎక్స్ప్లెనేషన్ అడిగిందా?
సెంట్రల్ బీసీ కమిషన్ ఎక్స్ప్లెనేషన్ అడిగిందా? సెంట్రల్ బీసీ మినిస్టర్ ఎక్స్ప్లెనేషన్ అండా? సెంట్రల్ సోషల్ జస్టిస్ మినిస్టర్ ఎక్స్ప్లెనేషన్ అడిగాడా? సోషల్ జస్టిస్ సెక్రటరీ ఎక్స్ప్లెనేషన్ అడిగాడా? ఎవరు ఎక్స్ప్లెనేషన్ అడిగారు చెప్పండి? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ వచ్చి మళ్ళీ పొలిటికల్ గా దీన్ని మళ్ళీ మేము ఉన్నాం మీతోని, మాకు ఓట్లేయండి, తర్వాత మేము చేస్తాము అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా, కాంగ్రెస్ పార్టీ అలా చెప్తే కదా మన వాళ్ళందరూ ఓట్లేశారు. ఈ భవిష్యత్తులో ఇంకొకరు చెప్తే మళ్ళీ ఆస్తో ఓట్లేరని గ్యారంటీ కాదు. ఇలా ఎన్నాళ్ళు తిప్పుతారు? ఇది ఒకటి ఏంటంటే, ఇది మీకు ఒకటి చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఒకటి ఉందన్నమాట. కుర్దుల గురించి తెలుసు కదా. కుర్దుల సమస్య ఏంటంటే ఇరాను, ఇరాకు, టర్కీ ఇలా చాలా దేశాల్లో వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళకి ఏ రోజుకి కూడాను వాళ్ళకి విముక్తి లేదు. అలాగే ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఈ 27 కులాల బీసీలకి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎప్పటికీ కూడాను వీళ్ళకి విముక్తి రాదండి. వీళ్ళ సమస్యకి సమాధానం రాదండి. మనకి కావాల్సింది సమస్యకి సమాధానం తెచ్చే ప్రాతిపదిక కావాలి. ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ సెంటర్ లో ఉంది. మీరు కావాలంటే ఏదైనా సాయం చేయాలంటే వాళ్ళే సాయం చేయాలి. కెపాసిటీ ఉంది. మీరేమంటారంటే మాట చెప్తే వాళ్ళకి వాళ్ళ యొక్క సెక్రటరీ గారు గాని, వాళ్ళ సోషల్ జస్టిస్ మినిస్టర్ గారు గాని, లేకపోతే తెలంగాణలో ఉన్న బీజేపీ పెద్దలు గాని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ పెద్దలు గాని, వాళ్ళు దీన్ని టేకప్ చేస్తే దీనికి ఒక డైరెక్షన్ రాదని నేను అంటలేదు. అలాగనే కాంగ్రెస్ లో పార్టీలు ఉన్నారు. కాంగ్రెస్ లో పార్టీలో ఉన్న సోనియా గాంధీ గారు గాని, రాహుల్ గాంధీ గారిని, ఇతర పెద్దలు, వాళ్ళ ఖర్గే గారు గాని, లేకపోతే మన రేవంత్ రెడ్డి గారు ఇలాంటి పెద్దలు గాని, లేకపోతే ఇతరులు గాని తీసుకుంటే దీనికి ఒక సొల్యూషన్ ని ఫస్ట్ నువ్వు టేబుల్ మీద పెట్టండి. మీకేంటో మీకేం కావాలో మేము చెప్తాం. మాకు తెలిసిన రీతిలో, మాకున్న నాలెడ్జ్ లో మీకు ఏంటి మీ క్లారిఫికేషన్ ఇవ్వమంటే ఇస్తాం. అది జరగాలి కదండి. అది ఏది జరగకుండా మేమందరం కలిపి మీకు ఒక 2 సార్లు ఫోన్ లో మాట్లాడాము, టీవీలో డిబేట్ ఇచ్చామంటే టీవీలో డిబేట్లు నడుస్తా ఉంటాయండి. ఈ టీవీలో డిబేట్ల వల్ల మనకి అంటే నేనేమంటే టీవీ డిబేట్ అనేది సమాజంలోకి సమస్యను మీరు తీసుకెళ్లారు, వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు. బట్ టీవీ డిబేట్ ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందో మీకు తెలియదా అండి? తెలుసు కదా. నేను ఈ విషయంలో బీజేపీ గురించి మాట్లాడుతున్నా అంటే నాకు తెలుసు బీజేపీ చేయగలిస్తే ఎంతవరకు చేస్తారు, కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు ఎంతవరకు చేస్తారని నాకు తెలుసు కాబట్టి మీకు ఈ మాట చెప్పాను. ఏమనుకోండి. బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేశారు. బీజేపీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలనేది మీ వాదన ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా. ఇద్దరు ఇవ్వాలండి. అంటే ఇప్పుడు స్టేట్ లో ఉన్నది మనకి కాంగ్రెస్ ప్రభుత్వం కదా, మనం దాన్ని డినై చేయడానికి లేదు కదా. కేంద్రంలో ఉన్నది మన బీజేపీ ప్రభుత్వం కదండి. మరి వాళ్ళిద్దరూ విన్నవాళ్ళ కాకుండా ఎట్లా అవుతుందండి? ఈ సమస్యకి సమాధానం ఎట్లా వస్తుంది చెప్పండి? మొన్న బీజేపీ మన జూమ్ TV9 లో ఫస్ట్ మన ప్రైమ్ 9 లో మన ప్రైమ్ 9 లో ఈయన ఎవరు మన మాధవ్ గారు ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులు ఒక మాట ఇచ్చారు. మేము ఇక్కడ బీజేపీ అధ్యక్షులు తెలంగాణ రామచంద్ర ఇద్దరు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, ఈ వీక్ లో వచ్చి కలుస్తా ఉంటున్నారు. మీరు వెళ్ళి వారితో పాటు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే నాకు ఏమి ఇబ్బంది లేదండి. నేను చాలా సార్లు అందరినీ కలిసాను. ఇప్పుడు బీసీ కమిషన్ కూడా చాలా సార్లు. అసలు ఈ వాదన అంటే వాళ్ళకి తెలియని వాదన ఏంటంటే, ఇన్ని కులాలకు మీరు ఇస్తున్నారు, వీళ్ళనే డినై చేస్తున్నారు, ఇది ఒక స్టేట్ చేసిన అన్యాయము, స్టేట్ షుడ్ నాట్ డూ ఇంజస్టిస్ అనే మాటని ఫస్ట్ టైం మనమే చెప్పామండి. యాక్చువల్గా వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళేమనుకుంటున్నారు, తెలంగాణ బీసీలో ప్రొటెక్ట్ చేసేస్తున్నాం మనము, 26 కులాలు తీసేస్తేనే ప్రొటెక్ట్ అయిపోతుంది అని ఒక కాన్సెప్ట్ లో వాళ్ళకు ఉంది. ఆ కాన్సెప్ట్ నుండి బయటపడేసి వాళ్ళని ఇది కాదు నువ్వు చేస్తుంది తప్పని వాళ్ళని నోటి మాట లేకుండా చేసింది మనమే కదా. సో మనం వెళ్ళడానికి మనకేం ప్రాబ్లం ఉంది. సీఎం గారి దగ్గరికి వెళ్తే పాపం వారి పెద్దలు వాళ్ళని కలిసి మనం ఏదో చెప్పుకుంటే మన వాళ్ళకి అందరికీ సహాయం జరిగితే అంతకంటే గొప్పే ఉందండి మనకి. సో వీఆర్ రెడీ టు గో. ఓకే, రైట్. ప్లీజ్ వెయిట్. చెప్పండి మన అప్పారావు, మొన్న వెళ్ళి మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని కలిశారు. ఏంటి వాట్ నెక్స్ట్? రామ్మోహన్ నాయుడు గారు ప్రథమంగా ప్రైమ్ 9 CEO గారికి, పొలిటికల్ అడ్వైజర్ సత్యనారాయణ గారికి మా విషయం మీద గత 3 నెలలుగా కంటిన్యూ డిబేట్లు పెడుతూ ఢిల్లీ వరకు ఈ విషయాన్ని తెలియజేయగలిగేట్లుగా, అలాగే ప్రపంచానికి కూడా తెలియజేసేటట్లుగా చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలానే గత వారం మేము రామ్మోహన్ నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని ఢిల్లీలో కలవడం జరిగింది. రామ్మోహన్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాన్ని మన ప్రైమ్ 9 ద్వారా, అలాగే ఈ 11 సంవత్సరాలు మా జేఏసీ కృషి ద్వారా ఒక రూపానికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ద్వారా రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత త్వరగా అందరికీ న్యాయం జరిగేలా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలానే జనజాగృతికి సంబంధించిన కవిత గారిని కూడా
ఏమన్నారు కవిత గారు? కవిత గారిని కూడా కలిసి మా యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. జరిగినప్పుడు కవిత గారు మీ విషయం మీద మాకు నోటీసులో ఉంది, మేము అపోజ్ అయితే చేయము, సపోర్ట్ చేస్తామని చెప్పలేను కానీ మీకు అపోజ్ మాత్రం నేను చేయను, ఆపోజిట్గా మాత్రం ఏ వ్యవహారము చేయము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే. అలానే మేము ఇంకా ముందు కాలంలో రాబోయే 1-2 వారాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత మీ జేఏసీ ఆధ్వర్యంలో కలిసిన తర్వాత మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే. 42% గురించి తెలంగాణ రాష్ట్రంలో రకరకాల రాజకీయ పార్టీలు పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ గురించి ఎలా కష్టపడుతున్నారో ఆ 42లో మేమెందుకు లేము, మాకివ్వకుండా ఎలా ఎలక్షన్కి వెళ్తారు అనే కోణంలో ఈ 2-3 వారాల్లో ఆలోచన చేయాలని ఆల్ పార్టీ అందరితో మీటింగ్ పెట్టి తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాలతోని 26 కుల సంఘాలతోని 26+ శెట్టి బలిజ కుల సంఘాలతో కలిసి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నాను. రైట్ మాట్లాడతాను. శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పండి, ఫైనల్గా తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ గురించి ఉద్యమాలు చేస్తున్నారు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కేంద్రానికి పంపించారు, అక్కడ ఇంకా దాని గురించి అక్కడ బిల్లు ఇంకా ఓకే కాలేదు, ఈ లోపల మళ్ళీ ఇక్కడ ఒక క్యాబినెట్లో అప్రూవల్ చేసి పంపించారు. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో 42%లో మీరు కూడా ఉన్నారా? 42%లో మేము కూడా ఉన్నామంటే ఇప్పుడు మేము ఉన్నాము సార్, కాకపోతే మమ్మల్ని గుర్తించట్లేదు అంతే వీళ్ళు. ఇప్పుడు మొన్న కులగణ సర్వేలో కూడా ఈ కులాలను ఎక్కడ కూడా ప్రస్తావన వాళ్ళు తీసుకురాలేదు. మరి తీసుకురానప్పుడు మేము ఉన్నామా అంటే అది ఒక ప్రశ్నార్థకమే ప్రతి ఒక్కరికి కూడా, గవర్నమెంట్ కి వాళ్ళు ప్రశ్నార్థకంగా తయారైంది అది. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు అంటే ఇది సందర్భం కాదో దీన్ని ఇప్పుడు విశ్లేషించడం కానీ, ఈ కులగణ సర్వేలో ఈ కులాలు ప్రస్తావన లేదు అని చెప్పేసి మన మిత్రులు మన ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు ఆ రోజు కామెంట్ చేశారు గవర్నమెంట్ మీద, ఈ కులాల ప్రస్తావనే లేదు అని చెప్పేసి. మరి ఇవాళ ఈ 42% అన్నప్పుడు మరి మల్లన్న గారు ఎలాంటి ఆలోచనతో ముందుకు వస్తారు, ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అన్నది కూడా మేము ఎదురు చూస్తున్నాం సార్. ఎందుకంటే బీసీలు అని చెప్పుకునేటువంటి ఈ కులాలని వాళ్ళ కుల ప్రస్తావన లేదు, అసలు కులాలు ఉన్నట్ట లేనట్టు అని చెప్పేసి మాట్లాడారు కదా ఆయన. సో దీని మీద ఎలాంటి అభిప్రాయం ఇప్పుడు ఆయన వ్యక్తం చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మేమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క డిమాండ్ ని ఇచ్చేస్తాము. అలాగే ఏంటంటే మన మిత్రులు మా జేఏసీ తరపు నుంచి ఏంటంటే కేంద్ర మంత్రుల్ని వీళ్ళందరూ కలవడం జరుగుతుంది. దీన్ని మూకుమ్మడిగా ఖచ్చితంగా మేము దీన్ని ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వంతో ఎలా అయినా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మేము సాధిస్తామని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. దీనికి జేఏసీ కట్టుబడి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ జేఏసీలో ఎటువంటి తారతమ్యాలు అయితే లేవు. ప్రతి కులం నుంచి కూడా ప్రతి సంఘం నుంచి కూడా ఒకే న్యాయం కోసం అందరికీ జరగాల్సిన ఒకటే న్యాయం కాబట్టి ఒకే తాటిపైకి వచ్చి ముందుకెళ్తామని చెప్పేసి మేము మూకుమ్మడిగా అయితే ముందుకెళ్తున్నాం. అదే త్వరలోనే మేము మా యొక్క హక్కుని సాధిస్తామని చెప్పేసి మేము నమ్మకంతో ఉన్నాం సార్. ఏంటి ఫర్దర్గా రేపు రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, అందరూ మా ప్రైమ్ లైన్ వేదికగా వచ్చి ఈ సమస్యపై పోరాడతాము, రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము, బీసీ మంత్రిని కలుస్తాము, బీసీ కమిషన్ చైర్మన్ గారిని కలుస్తామని చెప్పేసి అందరూ ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ అన్నీ కూడా చెప్తానే ఉన్నారు. మీకు చెప్పారు, మాకు చెప్పారు. ఈ 3 నెలల నుంచి ఫైనల్గా ఇంకా మీకు రిజర్వేషన్ తిరిగి పొందే సమయం దగ్గర పడింది. ఈ సమయంలో ఈ జేఏసీ చేసే యాక్టివిటీస్ ఏంటి? చేపడుతున్నటువంటి ఈ యొక్క డిబేట్ అయితే మాకు మంచి ఊతం ఇచ్చిందైతే మేము చెప్పగలం. దీని ద్వారా ఏంటంటే చాలా మంది పెద్దలు చాలా పార్టీల నుంచి, చాలా రాజకీయ పార్టీల నుంచి, అటు ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, ఇటు ఎమ్మెల్యేలు కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అన్ని పార్టీల నుంచి కూడా దీని మద్దతు తెలపడం చాలా మాకైతే ఆనందదాయకం. ఇంకోటి ఏంటంటే ఈ వ్యక్తులందరితో కూడా, ఈ పార్టీలన్నిటితో కూడా మేము ముందు ఒక కొద్ది రోజుల్లోనే వారం వ్యవధిలోనే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ద్వారా సహకారంతో మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మీ సభ ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం. మీకు ప్రైమ్ 9 ఎప్పుడూ కూడా మీ సమస్య తీరే వరకు, ఎందుకంటే దేశ చరిత్రలో శాటిలైట్ ఛానల్ చరిత్రలో ఒక సమస్యపై, ఒక అణగారిన బీసీ కులాల సమస్యపై చేసిన చరిత్ర లేదు. ఆ విషయంలో మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే
మీడియాలో ఉన్నవి ఏదో యాడ్ల కోసం కాదు, సమాజంలో జరిగే అన్యాయాలు కూడా చూపించి వాళ్ళకి న్యాయం చేస్తేనే మాకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. గుర్తింపు అనే దానికన్నా మా బాధ్యత, ఫోర్త్ ఎస్టేట్ మీడియా బాధ్యత. అందుకే ప్రైమ్ 9 మేనేజ్మెంట్ కానీ CEO గారు మేము కానీ టేకప్ చేయడానికి కారణం ఏంటంటే మీ సమస్య త్వరగా తీరాలి. ఇందాక ఒక IAS ఆఫీసర్ బాలకృష్ణ గారు చెప్పారు, ఎవరో ఒకరు వస్తారో ఏదో చేస్తారనే దానికన్నా ఎవరొకరు దీన్ని తీసుకుని ఒక టేబుల్ మీద పెట్టి దీన్ని చూసే స్థితికి రాకపోవటమే ఈ 11 సంవత్సరాల యొక్క నిరీక్షణ. మీకు నిజం చెప్పాలంటే ఆ నిరీక్షణకి తెరపడాలంటే రేవంత్ రెడ్డి గారు దీనికి ఒక ముగింపు పలకాలి. 42 రిజర్వేషన్ కోసం ఎలాగైతే ఆయన ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారో, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో, కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు తెలిసి మేనిఫెస్టోలో స్టేట్స్లో ఎలక్షన్లో పెట్టారంటే అది ఏఐసీ అప్రూవల్ లేకుండా చేయరు. మన ఢిల్లీ పెద్దల అప్రూవల్ లేకుండా మాత్రం చేయరు. అంటే మల్లికార్జున ఖార్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారికి తెలియకుండా చేయరు. కానీ అది నెరవేర్చాలనే ఆ సంకల్పం త్వరగా నెరవేరిస్తే మాత్రం మీకు న్యాయం జరుగుతుంది. ఏమంటారు? కరెక్ట్ సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇవాళ ఈ పార్టీని ముందుకు రావడం కాదు సార్, చెప్పాలంటే 2016లోనే కార్పొరేషన్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మాకు ఒక హామీ ఇచ్చారు. వీళ్ళు ఆల్ పార్టీ డెసిషన్, అంటే ఆల్ పార్టీ వాళ్ళ యొక్క కన్సర్న్ తీసుకుని వస్తే మేము ఖచ్చితంగా మిమ్మల్ని బీసీల్లో మళ్ళీ మేము తీసుకుంటాము, మీకు ఇప్పిస్తామని చెప్పారు. అప్పుడు కూడా అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీనే కాదు, అన్ని పార్టీలు మోకమ్మడిగా ఒకటే నినాదంతో లెటర్లు మాకు ఇచ్చింది ఏంటంటే ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని సరిచేయండి, వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పారు తప్ప ఏ పార్టీ కూడా వీళ్ళకి చేయకూడదు లేదు. కాకపోతే ఏంటంటే సార్, ఇప్పుడు సివిల్ సర్వెంట్ సార్ మన బాలకృష్ణ సార్ చెప్పినట్టు ఏంటంటే ఒక లెటర్లు ఇవ్వడమే కాదు, వీళ్ళని ముందుకు నడిపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ కేంద్రంలో ఉంటే పార్టీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు కానీ ముందుకు వచ్చి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పట్టుబట్టి చేయించాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎంతవరకు ఎవరు తీసుకోలేదు అనేది మేము చెప్పగలం. బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ పార్టీలన్నీ ముందుకు రావడం, రాష్ట్ర అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఖచ్చితంగా దీన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సజావుగా జరిగేటట్టు చేద్దాం అని చెప్పేసి ఒక నినాదం అయితే ఇస్తున్నారు. ఇది కేవలం అయితే మాత్రం ఈ 3 నెలలుగా జరుగుతున్న డిబేట్ వల్లే జరుగుతుందనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం సార్. సో మాకు గట్టి నమ్మకం అయితే ఉంది, రానున్న కొద్ది రోజుల్లోనే మా యొక్క హక్కుల్ని మేము కాపాడుకుంటాం, మా యొక్క హక్కుల్ని మళ్ళీ మేము తిరిగి సంపాదిస్తాం. ఈ రాష్ట్రంలో బీసీలుగా గుర్తింపబడి బీసీలుగా సర్టిఫికేట్ తీసుకుంటారన్న నమ్మకం అయితే మాలో అయితే కలిగింది సార్. ఇప్పుడు ప్రైమ్ 9 కథనాలు చేపట్టింది బాగానే ఉంది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అప్పుడు ఎవరో కూడా పార్టీల నుంచి లెటర్లు తీసుకుని మీ 26+ కులాలను తీసేయలేదు. ఇప్పుడు లెటర్లు ఎందుకండి మళ్ళీ? అంటే ఆ రోజు కేటీఆర్ గారు ఆయన ఆడిన ఒక గమ్మత్ అనమాట. కేటీఆర్ గారు ఏమన్నారంటే మీరు పార్టీ నుంచి కన్సర్న్ తెమ్మన్నారు. ఆ పార్టీలు వాళ్ళు చిన్న ఇంటరాప్షన్ మీరు అడగలేదా? మీ నాన్నగారు తీసేసినప్పుడు ఆల్ పార్టీ మీటింగ్స్ కానీ ఆల్ పార్టీ డెలిగేషన్ తో ఏమైనా చేశారని అడగలేదా మీరు? మేము అడిగాం సార్, ఏ పార్టీ మేము మమ్మల్ని తీసేయమంది సార్. అలాగని అడిగితే ఆయన వేరే విధంగా సమాధానం చెప్పారు. అప్పుడు ఏంటంటే ఒక మంత్రిగా మేము చూడలేదు, ఆయన అందరికీ రాష్ట్ర ప్రధానికి అందరూ తెలుసు, ఆయన సూడో ముఖ్యమంత్రిగానే ప్రతి ఒక్కరు చేశారు. కాకపోతే ఏంటంటే అంత డైరెక్ట్ గా మేము అడిగే దమ్ము ధైర్యం ఈ యొక్క కులాలకి ఎవరికి లేదనేది మీరు గమనించాలి సార్. ఎందుకంటే ఎక్కడ కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేదు ఈ కులాలకి. మా కులాలు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ పని చేసుకోవడము, ఏదో కూలీనాలు చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా కనీసం వార్డు మెంబర్ కూడా లేని పార్టీ ఈ కులాలు ఇవన్నీ కూడా. అదే ఇప్పుడు కొన్ని కులాలు ఇప్పుడు సార్ మన బాలకృష్ణ సార్ చెప్పినట్టు అలాంటి ఇది సామర్థ్యంగానే మాకుంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్. సో నిలదీసి అడగడానికి అంత ధైర్యం కూడా ఆ రోజు లేదు. కాకపోతే నాయకులు, రాజకీయవేత్తలు, రాజకీయ ప్రతినిధులు వాళ్ళు గుర్తించాలి. ఈ కులాలు తీసేమని ఏ రాజకీయ పార్టీ అయినా మీకేమైనా రిక్వెస్ట్ ఇచ్చిందా, రికమెండ్ చేసిందా? లేదు కదా. కానీ ఆయన అడిగారు. అడిగినప్పుడు ప్రతి పార్టీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది అన్ని పార్టీలు అంతెందుకు సార్, ఇప్పుడు మమ్మల్ని తీసేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళందరూ ఒప్పుకుంటే మేము చేస్తాం అన్నప్పుడు అంటే తీసేసిన పార్టీ కూడా ఒప్పుకున్నట్టే కదా అక్కడ. అంటే విజ్ఞత ఎంతవరకు ఉన్నదన్నది ఈ రాజకీయవేత్తలకి రాజకీయ ప్రతినిధులు అర్థం చేసుకోవాలి అసలు. ఇవాళ సమస్య వచ్చింది కాబట్టి కలపకూడదు అన్న మేధావులు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే తీసేసిన ఈ యొక్క రాజకీయ పార్టీ తీసేసిన ప్రభుత్వం మళ్ళీ కలుపుతామని చెప్పేసి చాలా ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు ఇక్కడ తప్పిదం ఎక్కడ ఉంది? కలపడం వల్ల ఎక్కడ తప్పిదం జరుగుతుంది? ఎవరికి అన్యాయం జరుగుతుంది? మరి ఈ సందర్భంలో ఒక చిన్న డౌట్ వస్తుంది నాకు. ఈ కలపకూడదు అన్నప్పుడు ఈ రాష్ట్రాలు విడిపోయినప్పుడు కొన్ని కులాలను తీసుకుంటూ పోతుంది, వీళ్ళందరినీ ఎక్కడ పడేయాలి తీసుకెళ్ళి?
సార్ కలపకూడదు అనడానికి ఇక్కడ తావేలేదు అనడానికి ఒక కారణం ఏంటంటే మ్మ్. ఇవాళ మీరు తెలంగాణ బీసీ జాబితా తీస్తే బీసీ జాబితాలో ఈ 26 కులాలు పొందుపరిచి ఉన్నాయి. ఎస్ కొత్తగా కలపాల్సిన అవసరం అయితే లేదు. ఎస్ మా యొక్క డిమాండ్, మా యొక్క పోరాటం ఏంటంటే ఈ కులాలు బీసీ జాబితాలో ఉన్నా కానీ గత 10 సంవత్సరాలుగా మాకు బీసీ సర్టిఫికేట్ ఈ రాష్ట్రంలో ఇవ్వట్లేదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తప్ప కొత్తగా కలపమని అయితే కాదు అనేది విజ్ఞులు మేధావులు గమనించాలని యొక్క మా యొక్క విజ్ఞప్తి. రైట్ ఫైనల్ గా చెప్పండి, సమయం లేదు. తెలంగాణ రాష్ట్ర 26 కులాల జేఏసీ ప్రధాన కార్యదర్శిగా ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ మేము ఖచ్చితంగా మా యొక్క నినాదాన్ని, మా యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఎక్కడ కూడా వెనక్కి తగ్గేది అయితే లేదు. రైట్ ప్రభుత్వాన్ని ఒప్పించి నప్పించి ఏదైనా చేసి మా యొక్క ఒక్కరి మేము సాధిస్తాము. దీనికి మేము సార్ ఎప్పుడు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని మీ జేఏసీ తరపున? ఈ వారం రోజుల లోపలే కలుస్తున్నాం సార్. ఇంకొకరు ఏంటంటే మన మాజీ కేంద్ర మంత్రి గారు మొన్న ఈ మధ్యనే అక్కడ ఢిల్లీలో ఆయన్ని కలవడం జరిగింది. ఈ యొక్క ఇష్యూ మీద ఈ జేఏసీ పెద్దలందరూ వస్తారని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సో మోస్ట్ ప్రాబబ్లీ 1 వీక్ ఆర్ 10 days లోనే మాకు సీఎం గారితో అపాయింట్మెంట్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుత కేంద్ర మంత్రి గారు కూడా తీవ్రంగా దీని మీద కృషి చేస్తున్నారు. మన మిత్రులు వెళ్ళి ఢిల్లీలో మన కలవడం ఇదంతా జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క మాకు జరిగిన అన్యాయం మీద అనుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్లాలని మాకు సహకరిస్తున్నారు సార్. ఓకే రైట్ చెప్పండి ఫైనల్ గా చెప్పండి బాబురావు గారు, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది జేఏసీ తరపున? నెక్స్ట్ ప్లాన్ అంటే ఏం లేదు సార్, తీవ్రంగా పోరాటం చేయడం, ఒక నిరహార దీక్షకు కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మాట్లాడిన తర్వాత ఇక ఫైనల్ గా ఏం చేయాలనేది రైట్ అప్పారావు చెప్పండి. ఈ రేవంత్ రెడ్డి గారితో కలిసిన తర్వాత 42లో మేమేంటి అనే దాని మీద ఒక కార్యాచరణ, ఓకే అలానే రౌండ్ టేబుల్ సమావేశం మన బీజేపీ లక్ష్మణ్ గారు మనకు అందుబాటులో అవకాశం మా ఒక సపోర్ట్ చేసే ప్రతి రాజకీయ నాయకులందరినీ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రైమ్ 9 ఆధ్వర్యంలోనే చేయాలని చెప్పేసి మేము ప్రైమ్ 9 తరపున మీకు ఇచ్చే మాట ఏంటంటే మీ సమస్య తీరే వరకు కూడా సమాజహితం కోసం మీరు ఎలాగైతే పోరాటం చేస్తున్నారో 4th Estate మీడియా సోషల్ రెస్పాన్సిబిలిటీగా, సోషల్ జస్టిస్గా మేము మీకు మా సహాయ సహకారాలు ఉంటాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 26 కులాల జేఏసీ ప్రతినిధులు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఇచ్చిన మాట నెల రోజులు అన్నారు, కానీ దగ్గరగా 20 నెలలు అవుతుంది. త్వరగా బీసీ కమిషనర్ రిపోర్టుని మీరు బీసీ కులాలను 138లో 26 తీశారు కదా, 26+1 సెట్టు బలిజాన్ని కలిపి మాకు న్యాయం చేయండి, రాజ్యాంగబద్ధంగానే చేయండి. ఎవరో వద్దంటున్నారు కాదంటున్నారనే కోణంలో మీరు దయచేసి వెళ్ళకండి. రాష్ట్రాలు విడిపోయినా ఈ 26 కులాలు బీసీ రిజర్వేషన్ కోల్పోయాయి కాబట్టి అది తిరిగి పునరుద్ధరించాలని మీరే ఒక రాజుగా, ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్న మీరు రాజ్యాంగబద్ధంగా ఆ పదవిలో మీరు ఎలా ఉన్నారో రాజ్యాంగబద్ధంగా ఈ కులాలను మీరు మళ్ళీ ఇంక్లూడ్ చేయాలని వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మిమ్మల్ని త్వరలో కలుస్తానని కూడా చెప్తున్నారు. వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ యొక్క సమస్యని జటిలం కాకుండా పరిష్కరిస్తారని వీళ్ళు వేడుకుంటున్నారు. అలాగే ప్రైమ్ 9 కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న 26 కులాల జేఏసీ ఉపాధ్యక్షులు గొల్లు బాబురావు గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి గారికి, అలాగే కోశాధికారి చింతల వెంకట అప్పారావు గారికి, అలాగే జూమ్ లైన్లో అందుబాటులో వచ్చిన సూరా బాలకృష్ణ గారు రిటైర్డ్ IAS ఆఫీసర్ గారికి, అలాగే మెట్టా రామారావు గారు రిటైర్డ్ IRS ఆఫీసర్ గారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.